118వ సంకీర్తన. సామ్స్ 118. ఈ కీర్తన మనము దరిదాపు 3 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఈ వారం కూడా ఇదే కీర్తనలో నుంచి ఆరాధనకు అవసరమైన తలంపుల్ని మనము ధ్యానం చేద్దాం. ఈ 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు హేలెల్స్ సామ్స్ అని అంటాం. అంటే ఇజ్రాయేలు ప్రజలు కొన్ని ప్రత్యేకమైన పండగలలో ఈ కీర్తనలు వాళ్ళు పాడుకునేవాళ్ళు. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఇవి ప్రత్యేకమైన కీర్తనలు. 118వ కీర్తనలో మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఒక వారములో 27వ వచనాన్ని ధ్యానం చేశాం. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి అని ఒక వారం ధ్యానం చేశాం. గతించిన వారము రక్షణాధారుడు అనే మాటని 21వ వచనము 14వ వచనములో రక్షణాధారము అంటే ఏమిటో ధ్యానం చేశాం. ఈ వారము 15వ వచనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 118వ సంకీర్తన 15వ వచనం లేక చరణం అందరము కలిసి చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఇది మనకి బాగా పరిచయమైన వచన భాగం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఈ మాటని సాధారణంగా పాటలకు అందరూ వర్తిస్తారు. అంటే ఇళ్లలో పాటలు పాడుకోవాలి, ఇంట్లో ఎప్పుడు మ్యూజిక్ ఉండాలి, ఇంట్లో ఎప్పుడు క్రిస్టియన్ సాంగ్స్ ఉంటూ ఉండాలి, ఎప్పుడు మనం పాటలు పాడుతూ ఉండాలి అన్నది సాధారణంగా ఈ వచనానికి చెప్తూ ఉంటారు. అది ఎంతో కొంత కరెక్టు. అయితే ఈ వచనానికి నిజమైన అర్థము అది కాదు. ఎందుకంటే ఈ వచనంలో మనం చూసినట్లయితే దరిదాపు ఒక 4 భాగాలు మనం చూస్తాం. ఒకటి నీతిమంతులు అన్నాడు దేవుడు, రెండవది గుడారం అన్నాడు దేవుడు, మూడవది రక్షణ అన్నాడు దేవుడు, 4వది సునాదము అన్నాడు. ఇదంతా నీతిమంతులకు సంబంధించి అని తెలియజేస్తున్నాడు. అందరి ఇళ్ళలో క్రైస్తవ పాటలు పెట్టుకుంటారు. కొన్నిసార్లు ట్యాక్సీల మీద మనం ప్రయాణం చేస్తే వాడు హైందూ అయినా మనం క్రిస్టియన్ అని తెలిసేటప్పటికి వాడు కూడా క్రిస్టియన్ పాటలు ప్లే చేస్తాడు. అది రక్షణను గూర్చిన సునాదము కాదు. ఇక్కడ ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది వారి గుడారము గురించి మాట్లాడుతున్నాడు. రెండవది, మూడవది సునాదము రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. 4వది ఆ సునాదము సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఇది నీతిమంతులకు సంబంధించింది, అందరికీ సంబంధించింది కాదు. నీతిమంతుల గుడారములోనే అది కూడా రక్షణను గూర్చిన సునాదమే అంటున్నాడు భక్తుడు. సో అందుకని ఈ వాక్యములో నుండి నీతిమంతులు అంటే ముందేంటో చూద్దాం. నీతిమంతులు అంటే రక్షించబడిన వారు, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు మాత్రమే నీతిమంతులు. సంఘమునకు వచ్చే వాళ్ళందరూ నీతిమంతులు కాకపోవచ్చు రక్షణ లేకపోతే. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ నీతిమంతులు కాదు రక్షణ లేకపోతే. కేవలం రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే నీతిమంతులు. ఆ నీతిమంతులు ఉన్న గుడారము అంటే రక్షించబడిన వారు ఉన్న గుడారము. గుడారం అంటే ఇల్లు. ఇక్కడ దేవుడు గుడారం గురించి మాట్లాడుతున్నాడు. కేవలం మందిరంలోనే కాదు మన సునాదం వినిపించవలసింది, మన గుడారాల్లో కూడా సునాదం వినిపిస్తాం. గుడారం అంటే ఇంట్లో. అంటే మందిరములోనే మనం పాటలు పాడడము, మందిరములోనే దేవుణ్ణి ఆరాధన చేయడము, ఇది ఆదివారానికి సంబంధించింది. కానీ మన గుడారాల్లో మన ఇళ్లల్లో సోమవారం నుంచి శనివారానికి సంబంధించింది. అందుకని ఈ సునాదము మన గుడారాల్లో కూడా ఉండాలి, కేవలం మందిరంలోనే కాదు. కొన్నిసార్లు మందిరమే అని అనుకుంటాం,
మీకు తెలుసా మన మొదటి మందిరం మన ఇల్లని? అవర్ ఫస్ట్ చర్చ్ ఈజ్ అవర్ హోమ్. మన మొట్టమొదటి మందిరం మన ఇల్లు. మన మొట్టమొదటి సండే స్కూల్ టీచర్ ఎవరో చెప్పమంటారా? అమ్మ ఒడి అంటే ఆమె విశ్వాసురాలైతే, అయితే నాన్న ఒడి ఆయన విశ్వాసులైతే, లేకపోతే మన దగ్గరకు వచ్చే క్రైస్తవ ఆంటీ అంకుళ్ళు వాళ్ళ మన సండే స్కూల్ టీచర్లు, లేక ఎవరు లేకపోతే మనం చర్చికి వచ్చి మనం పాల్గొంటున్నాము కదా సండే స్కూల్, అది సండే స్కూల్. కానీ మొట్టమొదటి సండే స్కూల్ ఏది? ఇల్లే. మొట్టమొదటి యూత్ మీటింగ్ ఏది? ఇల్లే. మొట్టమొదటి సంఘం ఏది? ఇల్లే. ఇల్లు ఇల్లు ఇల్లు. ఇంట్లో నేర్చుకోలేంది చర్చిలో నేర్చుకోలేరు. మన పిల్లలు యూత్ మీటింగ్కి వెళ్ళారు, మంచి ఉద్యోగంతో వస్తారు, కానీ వాళ్ళు ఉంటున్న ఇంట్లో దేవుడు లేడనుకోండి, ఒక వారం రోజుల్లో ఉద్యోగం నీరు గారిపోద్ది. వస్తారు కదా, మనం చూస్తాం. అక్కడ ఉద్యోగం నిలబడాలంటే ఇంట్లో ఉండాలి. అందుకని గుడారం అంటే గృహము. నీతిమంతులు అంటే రక్షించబడిన వాళ్ళు, వారు సునాదం చేస్తారు. రెండవది గుడారం అంటే ఇల్లు, కేవలం మందిరమే కాదు, ఇంట్లో కూడా మనం చూస్తాం. దేని గురించి సునాదం అంటే రక్షణను గూర్చిన సునాదము. ఇట్స్ అబౌట్ సాల్వేషన్. మన సునాదము, మన పాటలు, మన కృతజ్ఞతలు, మన ఆరాధన దేని కొరకు అంటే రక్షణను బట్టి, దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాం. దేవుడు మనల్ని బాగు చేశాడు, ప్రభా నీకు వందనాలు, ప్రభా నువ్వు ఒక విజయం ఇచ్చావు, నీకు వందనాలు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆయన ఇచ్చిన రక్షణను బట్టి. ఈ సునాదము దేన్ని బట్టి అంటే రక్షణ బట్టి ఉండాలి. ఇది డబ్బును బట్టి కాకూడదు, ఇది భూ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కాకూడదు, ఇది రక్షణను బట్టి అవ్వాలి. అందుకని మనం చేసే సునాదానికి ఆధారము రక్షణ. భూ సంబంధంగా దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన్ని స్తుతిస్తాం, కానీ ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సునాదము చేస్తాం, లేకపోతే ఆరాధన చేస్తాం. అందుకనే రక్షణ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఉత్సాహ సునాదము వినబడును. ఉత్సాహం అంటే అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్, ఇన్నర్ జాయ్ అంటాం. ఉత్సాహముతో సునాదము చేస్తాం, పాటలు పాడతాం, దేవుణ్ణి హెచ్చిస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం. అందుకని ఈ వచనము నీతిమంతులకు సంబంధించింది. ఈ వచనము మన గుడారాలకి సంబంధించిందే, కేవలం మందిరమే కాదు. ఈ వచనము మన రక్షణకు సంబంధించింది. అందుకని నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. అయితే ఒకటి, ఎందుకు రక్షణను గూర్చిన సునాదము వినబడాలి? అక్కడ ఈ మాట ఇలా రాయొచ్చు, నీతిమంతుల గుడారములో ఇంటిని గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును, చదువును గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును, ఆరోగ్యమును గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును, ఆస్తిపాస్తులను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును అని రాయబడి ఉందా? లేదు. కేవలం రక్షణ గూర్చిన సునాదమే వినబడును అంటున్నాడు. దేవుడు రక్షణకి అంత గొప్ప విలువిచ్చాడు. ఈ ప్రపంచంలో మన సునాదానికి, మన ఆరాధనకి ముఖ్యమైన భాగం, ముఖ్యమైన అంశం ఎప్పుడు ఏమిటంటే సాల్వేషన్, రక్షణ. అంటే మిగతా దాన్ని బట్టి దేవుడిని స్తుతించకూడదని అనడం లేదు. దేవుడు గృహం ఇచ్చినప్పుడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు పదవి ఇచ్చినప్పుడు, దేవుడు విద్యను ఇచ్చినప్పుడు, దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు శుభకార్యాలు చేసినప్పుడు ఉత్సాహ సునాదము చెయ్యకూడదని కాదు, మంచిదే. అయితే వాటిని బట్టి ఎవరైనా సునాదం చేస్తారు. భౌతిక సంబంధమైన స్థితిని బట్టి ఎవరైనా ఉత్సాహ సునాదం చేస్తారు, ఎవరైనా ఆనందించి పాటలు పాడతారు. కానీ రక్షణను గూర్చి ఉత్సాహ సునాదం చేసేది ఒక్కరే, వాళ్ళ నీతిమంతులు, వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళే రక్షించబడిన వాళ్ళు. అందుకని మన సునాదానికి ఆధారం ఏమిటంటే రక్షణ. ఎందుకు మన సునాదమునకు రక్షణ ఆధారం? మనం గృహాల్లో సంతోషానికి,
మన ప్రయాణాల్లో చేస్తున్నప్పుడు సంతోషానికి, మన మందిరములో ఉండే సంతోషానికి. చూడండి, మందిరంలో సంతోషించడానికి మనకు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని కాదు, ఏసీలు ఉన్నాయని కాదు, ఇక్కడ మంచి తలాంతులు కలిగిన మనం ఉన్నామని కాదు. ఇది రక్షించబడిన ప్రజలు ఉండి ఆరాధన చేస్తున్న స్థలం. బేసిక్గా అంటే ప్రాథమికంగా ఆదివారం ఆరాధన విశ్వాసులకు సంబంధించింది. అంటే అన్యజనులు రాకూడదని కాదు, అన్యులు వస్తారు, ఇక్కడ జరుగుతున్నదంతా చూసి దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇది విశ్వాసులకు సంబంధించింది మందిరం. అందుకని అన్యజనులు వస్తారు, వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకుంటూ ఉంటారు. రక్షణను గూర్చిన సునాదం. ఎందుకు రక్షణకు దేవుడు అంత విలువిచ్చాడు? ఒక 5 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి, రక్షణ బట్టి సునాదం. ఎందుకంటే రక్షణ పాపము నుంచి విడిపిస్తుంది. సిన్, సాల్వేషన్ డెలివర్స్ అస్ ఫ్రమ్ సిన్. రక్షణ అంటే అర్థం ఏమిటంటే మనల్ని పాపము నుంచి విడిపించేది, అపజయము నుంచి విడిపించేది కాదు. అపజయం నుంచి విడిపించే పరీక్షల్లో పాస్ అవుతాం. రక్షణలో ముఖ్యమైన అంశం ఏమిటంటే పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది. ఇట్ డెలివర్స్ us from the sin, from the clutches of sin, from the slavery of sin, from the damnation of sin, from the consequences of sin. రక్షణ అంటే అర్థం ఏమిటంటే పాపము నుంచి విడిపించేది. ఇంకొకటి ఏది పాపము నుంచి విడిపించేది లేదు. అందుకని రక్షణ అనే పదం కొన్నిసార్లు కొంతమంది కార్ల మీద, నేను ఎందుకో నా కారు మీద ఏది రాసుకోలేదు, జీసస్ సేవ్స్ అని రాసుకుంటారు ఇంగ్లీష్లో కదా. తెలుగులో అది రాస్తే ఎలాగుంటుంది? యేసు రక్షించును. యాక్చువల్గా ఇంగ్లీష్ దానికి అర్థం లేదు. ఇంగ్లీష్ దానికి అర్థం జీసస్ సేవ్స్ అంటే ఒక ఆయన అన్నాడంట, ఏ బ్యాంకులో దాస్తాడు అని అన్నాడంట. అంటే సేవింగ్ అంటే అర్థం ఏంటి? దాచుకోవడం. ఏం బ్యాంకులో దాస్తాడంటే మన డబ్బుని యేసు ప్రభు అని అడిగాడంట. అంటే అది సరైన మీనింగు ఇవ్వదు. ఏదో మనోళ్ళు బండి మీద దేవుని వాక్యం రాసుకోవాలి అనే ఒక సాంప్రదాయం ఉంటుంది కాబట్టి సెంటిమెంట్తో వాక్యాలు రాసుకునే వాళ్ళు ఉంటారు. కానీ దానివల్ల ఏం అర్థం వచ్చింది? జీసస్ సేవ్స్ అనేది ఏమీ లేదు. అది తెలుగులో రాస్తే యేసు రక్షించను, అమ్మో దేని నుంచి రక్షిస్తాడు అప్పుడు చెప్పొచ్చు. యేసు అసలు క్రైస్తవ్యము, అసలు బైబిల్ గ్రంథము, ప్రతి కూడిక 2 రోజులు అద్భుతంగా పెదకాపురంలో పబ్లిక్ మీటింగ్ జరిగినాయి. ఎక్కడ మీటింగ్ జరిగినా ఉద్దేశం ఏంటి? యేసు రక్షిస్తాడు, యేసు రక్షిస్తాడు. ఏంటి రక్షణ? ఇది పాపము నుంచి రక్షణ. ఎందుకు? వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలోనే రక్షణ మాత్రమే గొప్ప ఈవెంట్. ఎందుకంటే పాపము నుంచి రక్షిస్తుంది, ప్రమాదాల నుంచి. ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకోండి, ఎన్డీఆర్ఐ అని ఎవరో ఉంటారు. వరదలు వస్తే ఎన్డీఆర్ఐ టీమ్స్ వస్తాయి. నేషనల్ డిజాస్టర్ ఏదో మేనేజ్మెంట్ వాళ్ళు వస్తారు, బోట్లు వేసుకొని వస్తారు. ఏదో ఆ ఈవెంట్ని బట్టి జరిగిందని బట్టి వచ్చి రక్షిస్తారు. కానీ యేసు దేని నుంచి రక్షించడానికి వచ్చాడంటే పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆయన తుఫాన్ నుంచి రక్షించడానికి రాలేదు, మంచు తుఫాన్ నుంచి రక్షించడానికి రాలేదు, పేదరికం నుంచి రక్షించడానికి రాలేదు, అజ్ఞానం నుంచి రక్షించడానికి రాలేదు, పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. వాటిని రక్షించడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువిచ్చేవాళ్ళు ఉంటారు, సాంఘిక సంస్కర్తలు చాలామంది. యేసు ప్రభుని సాంఘిక సంస్కర్త అని అనకూడదు, నాకు చాలా కోపం. అది బైబిల్లో వాడకూడని పదం. క్రైస్తవ్యం రక్షణకు సంబంధించింది, సంస్కరణకు సంబంధించింది కాదు. We should not talk about social reformation. We should talk only about salvation from Jesus Christ. అందుకని సాంఘిక సంస్కరణకు మనకు సంబంధించింది కాదు, మనకి పాపి సంస్కరణ సంబంధించింది. అందుకని ఇది రక్షణను గూర్చిన సునాదము. మనం రక్షణకు విలువ ఇవ్వాలి. మనుషుల్లో గొప్పవారు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు యేసు ప్రభుతో సమానులు కాదు. యేసు ప్రభువు అక్కడే పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు, ఎవరు రాలేదు. సమాజాన్ని సంస్కరించడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్స్ టు జీసస్. వాళ్ళు యేసు ప్రభుతో సమానము కాదు కాదు కాదు. వాళ్ళని గౌరవిస్తాం బట్ పూజించాం. అందుకని రక్షణ ఎందుకు గొప్పదంటే ఇది విడిపిస్తుంది, పాపము నుంచి విడిపిస్తుంది. పాపము నుంచి విడిపించేది కేవలం రక్షణే. అందుకని రక్షణ గూర్చిన సునాదం చేస్తాం.
అది కదా మొదటి పేతురు 1:19 చూస్తాం. అమూల్యమైన రక్తము, నిర్దోషమైంది గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారు. యు ఆర్ డెలివర్డ్, యు ఆర్ రెడీమ్డ్ అని అంటుంది. అందుకే రక్షణ కూర్చున్న సునాదమే ఎందుకు? ఏంటి రక్షణకు అంత విలువ ఏమిటంటే, రక్షణ పాపము నుంచి విడిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, రక్షణ దేవుని కృపని అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో రక్షణ మాత్రమే దేవుని కృపని మనకి అందుబాటులోకి తీసుకుని వచ్చేది. దేవుని కృపకి ఒక వ్యక్తి పాత్రుడు కావాలంటే ఆ వ్యక్తి రక్షణ పొందవలసిందే. If somebody has to receive the grace of God, he needs to be saved. రక్షణ పొందవలసిందే. రక్షణ ద్వారా దేవుని కృపకు పాత్రులు అవుతారు. రక్షణ లేకుండా దేవుని కృపకు ప్రజలు పాత్రులు కాలేరు. ముందు ప్రాథమికంగా బేసిక్గా ఏమిటంటే, రక్షణ మనుషులని దేవుని కృపకి పాత్రులు చేస్తుంది. ఏది కాదు. మనం దానం చేయొచ్చు, భూదానాలు చేయొచ్చు, వస్త్రదానాలు చేయొచ్చు, అన్నదానాలు చేయొచ్చు, కానీ ఏది దేవుని కృపకి మనల్ని పాత్రులు చేయదు. దేవుని కృపకి మనల్ని పాత్రులు చేసేది ఏమిటంటే రక్షణ. అందుకని మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షించబడడం అంటే దేవుని కృపకు పాత్రులు కావడం. రక్షించబడడం అంటే దేవుని అనుగ్రహము పొందుట. రక్షించబడుతున్న వాళ్ళకి కృపనివ్వడానికి వచ్చాడు. చదువు లేని వాళ్ళకి చదువు ఇవ్వడానికి కృప అవసరం లేదు. డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కృప అవసరం లేదు. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడానికి కృప అవసరం లేదు. 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది, దానికి కృప అవసరం లేదు. ఎందుకంటే బోల్డ్ మంది హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం తెచ్చుకోవడం లేదా? కానీ పాపం నుంచి విడిపించబడి క్షమించబడాలంటే కృప అవసరం. రక్షణకు కృప అవసరం. ఈ ప్రపంచంలో మిగతా దానికి కృప తర్వాత, కానీ ముఖ్యంగా ప్రాథమికంగా బేసిక్గా ఒక మనిషికి కృప ఎక్కడ అవసరం అంటే రక్షణలో కృప అవసరం. ఆయన కృప చూపించకపోతే మనిషికి రక్షణ లేదు. ఎందుకు రక్షణ ఎందుకు అంత గొప్పదంటే, రక్షణను గూర్చిన సునాదం ఎందుకైందంటే, మొదటిది రక్షణ అంటే విడిపించేది. అందుకనే రెండవది దేవుని కృపకు మనల్ని పాత్రులు చేసేది ఏమిటంటే రక్షణే. రక్షించబడ్డామంటే దేవుని కృపకు నేను పాత్రుడయ్యాను. రక్షించబడ్డాను అంటే దేవుని కృపకు మీరు పాత్రులయ్యారు. యు రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, త్రూ దట్ వీఆర్ సేవ్డ్. ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. అర్హత లేని వాళ్ళని అర్హులుగా చేసేది కృప. అందుకని రక్షణను గూర్చిన సునాదం ఎందుకు అంత గొప్పదైందంటే, ఆ రక్షణ దేవుని కృపని మనకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. రెండవది. మూడవది, రక్షణ ఎందుకు అంత గొప్పదంటే, రక్షణలో యేసు ఉన్నాడు. అంతేకాదు, రక్షణలో యేసు మరణము పునరుద్ధానం ఉంది. Jesus, his death and resurrection was there in salvation. యేసు మరణము, యేసు పునరుద్ధానము లేకపోతే రక్షణ లేదు. సంస్కరణ ఎవరైనా తీసుకుని రావచ్చు. సంస్కరణ తీసుకురావడానికి మరణించవలసిన పని లేదు, పునరుద్ధానం చెందవలసిన పని లేదు. గాంధీ గారు సంస్కరణ తీసుకుని వచ్చారు, అంబేద్కర్ గారు సంస్కరణ తీసుకుని వచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్కరణ తీసుకుని వచ్చారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు సంస్కరణ తీసుకుని వచ్చారు, మరి మదర్ తెరీసా ఎంతో కొంత సంస్కరణ తీసుకుని వచ్చింది, పొట్టి శ్రీరాములు గారు ఎంతో సంస్కరణ తీసుకుని వచ్చారు. సంస్కరణకు మరణించి పునరుద్ధానం చెందవలసిన పని లేదు. కానీ పాపము నుంచి విడిపించాలంటే మరణము పునరుద్ధానము అవసరం. రక్షణ ఎందుకు అంత గొప్పది అంటే, దీంట్లో యేసు అనగా దేవుడు శరీరధారిగా వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానం చెందాడు. దేవుని రక్షకుని మరణ పునరుద్ధానము రక్షణకు అవసరం. అందుకని రక్షణ గూర్చిన సునాదము దీంట్లో యేసు ఉన్నాడు. ఎవరు మహాత్ములు గొప్పవాళ్ళు ఎవరు లేరు. గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, సమాజమును ఉద్ధరించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు ఎవరూ లేరు, యేసు తప్ప. అందుకనే యేసు వీళ్ళందరికన్నా అతీతుడు.
యేసు వీళ్ళందరికన్నా గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఉత్సాహ సునాదము చెయ్యాలి. ఎందుకంటే ఆ రక్షణ కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షణ కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆ రక్షణ కొరకు ఆయన సమాధి నుంచి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణము అయ్యాడు. ఆ రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం. ఎందుకంటే మూడవది, రక్షణలో ఎవరున్నారంటే యేసు మరణము పునరుద్ధానము ఉంది. ఇది మూడవది. నాలుగవది, రక్షణ గుర్చిన సునాదం ఎందుకేందంటే రక్షణ మనకి నిత్య జీవం ఇచ్చేది. ఇట్ గివ్స్ ఇటర్నల్ లైఫ్. రక్షణ అంటే ఏదో భౌతిక సంబంధమైంది కాదు, ఇది ఆత్మకు నిత్య జీవం ఇస్తుంది. అది యోహాను 3:16 మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారికి నిత్య జీవము పొందునట్లు ఆయనను ఆయన అనుగ్రహించబడి. నిత్య జీవం కొరకు రక్షణలో ఏముందంటే స్నేహితులారా, నిత్య జీవం ఉంది. సంస్కరణలో నిత్య జీవం లేదు. చూడండి, నేను సంస్కరించబడ్డాను, మీరు సంస్కరించబడ్డారు. సరే, ఈ లోకంలో కొన్ని హక్కులు ఉంటాయి, ఈ లోకంలో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కానీ పరలోకం ఉంటుందా? సంస్కరణ ద్వారా భూ సంబంధంగా కొన్ని లాభాలు ఉంటాయి, కానీ నిత్య జీవము రాదు. నిత్య జీవం రాదు. రాజా రామ్మోహన్ రాయ్ గారు సంస్కరించారు. వితంతువుల వివాహాల గురించి కానీ, అలాగే భర్త చనిపోతే ఆ వితంతువు చనిపోవాలని రకరకాల వాటి నుంచి మనుషుల్ని సంస్కరించాడు ఆయన. ఎంతో కొంత ప్రయాసపడ్డాడు విలియం కేరీతో పాటు. కానీ దానివల్ల ఎవరికైనా పరలోకం వస్తుందా? సంస్కరణ ద్వారా భూమి మీద హక్కులు కలిగి ఉండొచ్చు, సంస్కరణ ద్వారా భూమి మీద కొంత సామాజిక న్యాయము పొందొచ్చు, కానీ పరలోకము రాదు. పరలోకం రావాలంటే రక్షణ పొందవలసిందే. పరలోకం రావాలంటే రక్షణ పొందవలసిందే. అందుకని యేసు ప్రభుని సంఘ సంస్కర్త అనడం ఇది అజ్ఞానానికి పరాకాష్ట. ఆయన చిన్నచూపు చూసింది అంత. నో, యేసు ప్రభువు సంస్కరించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఆత్మకు పరలోకం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సంస్కరణ వ్యక్తులతో పోలిస్తే యేసు ప్రభు నువ్వు చిన్నచూపు చూశావు. యేసు ప్రభు నీకు అర్థం కాలేదు. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సోషల్ రిఫార్మర్స్, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్. ఆయన లోకాన్ని సంస్కరించడానికి రాలేదు, పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఎప్పుడైతే మనిషి పాపం నుంచి విడిపించబడతాడో ఆటోమేటిక్గా సంస్కరణ జరుగుతుంది. సంస్కర్తలు అవసరం లేదు, యేసు ప్రభు ఉంటే ప్రపంచానికి చాలు. రక్షకుడిని పక్కన పెట్టేసి సంస్కరణల గురించి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అసలు రక్షకుడు మనకున్నారనుకోండి, నాకు సంస్కర్తలు అవసరము లేదు. ఎందుకంటే రక్షించబడితే పాపి మారు మనసు పొందుతాడు, తన జీవితం మారుతుంది, నూతన హృదయం వస్తుంది, నూతన జీవితం వచ్చింది, సామాజికంగా న్యాయము అన్నీ 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 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అసలు ఏమిటంటే రక్షణ, సంస్కరణ కాదు. యేసు రక్షణ ఇస్తున్నాడు. ఎందుకంటే నిత్య జీవం కొరకు. ఆయన ఇచ్చే రక్షణ పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఆత్మ నిత్యము యుగయుగాలు ఆయనతో పాటు ఉంటుంది. అందుకని రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం ఏంటి? రక్షణలో గొప్పతనం ఏంటంటే సాల్వేషన్ గివ్స్ us eternal లైఫ్. రక్షణ మనకి నిత్య జీవాన్ని ఇస్తారు. చివరిగా రక్షణ గూర్చిన సునాదం ఎందుకంటే రక్షణ పొందడానికి విశ్వసిస్తే చాలు. రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? విశ్వసిస్తే చాలు. ఇంక్లూజివ్నెస్ ఆఫ్ సాల్వేషన్ అంట. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి ఏం చేయాలంటే నినాదాలు చేయవలసిన పని లేదు, పోరాటాలు చేయవలసిన పని లేదు, తిరుగుబాట్లు చేయవలసిన పని లేదు. అవన్నీ రిఫర్మేషన్ కావాలి. కానీ రక్షించబడ్డానికి కావాల్సింది ఏంటంటే, రక్షించబడ్డానికి కావాల్సింది పోరాటాలు కాదు, తిరుగుబాట్లు కాదు, నినాదాలు కాదు, విశ్వాసం. యేసు ప్రభువులో విశ్వాసం, యేసు ప్రభువు మీద విశ్వాసం. ఇదే ఒక వ్యక్తిని రక్షిస్తుంది. నినాదాలు రక్షించు, పోరాటాలు రక్షించు, తిరుగుబాట్లు రక్షించు, విశ్వాసం రక్షిస్తారు. రక్షణ ఎందుకు గొప్పదంటే అది విశ్వసించే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. గొప్పోడా, తక్కువడా, విద్యావంతుడా, విద్య లేనివాడా, పామరుడా,
జ్ఞాన అజ్ఞాన, స్త్రీయా పురుషుడా, యజమానుడా దాసుడా బానిస, తెల్లవాడా నల్లవాడా వ్యత్యాసము లేదు. రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. చేయవలసిన పని ఎలా? విశ్వసించాలి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే రక్షణ. దీనికి నినాదాలు అవసరం లేదు, తిరుగుబాట్లు అవసరం లేదు, పోరాటాలు అవసరం లేదు. విశ్వాసం కావాలి. ద ఇంక్లూజివ్నెస్ ఆఫ్ సాల్వేషన్ అంట రక్షణ. ఇదంతా యేసు ప్రభు చేసింది పూర్తిగా భిన్నమైంది. అందుకని స్నేహితుల, రక్షణ గూర్చిన సునాదము కేవలం రక్షణ గూర్చిన సునాదమే. ఎందుకు అని అక్కడ రాయబడిందంటే, రక్షణ మనల్ని పాపము నుంచి విడిపిస్తుంది. రెండవది, రక్షణ దేవుని కృపని మనకి అందుబాటులోకి తీసుకుని వస్తుంది, లేదా కృప ద్వారా రక్షించబడుతున్నాం. మూడవది, రక్షణలో యేసు మరణము పునరుద్ధానం ఉంది. నాలుగవది, రక్షణ మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది. ఐదవది, రక్షణ ఎవరికైనా సరే ఈ ప్రపంచంలో రక్షణ అవసరతకు వాళ్ళు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచితే చాలు. తిరుగుబాట్లు అవసరం లేదు, యాజిటేషన్లు అవసరం లేదు, స్ట్రైకులు చేయవలసిన పని లేదు, నినాదాలు చేయవలసిన పని లేదు, ప్లాకార్డ్స్ పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు చేయవలసిన పని లేదు. విశ్వాసం ఉంచితే చాలు రక్షణ. అందుకని నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. నీతిమంతులు అనగా రక్షించబడిన వాళ్ళు. గుడారము అంటే మన ఇళ్ళు, కేవలం మందిరంలోనే కాదు, మన ఇంటిలో కూడా రక్షణ గూర్చిన సునాదం అండి. రక్షణ ఎందుకు? రక్షణ గూర్చి మాత్రమే ఉత్సాహ సునాదం. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు మాకు ఇచ్చిన సేవకుని బట్టి నీకు వందనాలు, మంచి మందిరాన్ని బట్టి వందనాలు. కానీ వీటికన్నా చాలా గొప్పది ఏమిటంటే, దేవుడా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. సేవకుడు కాదు, మందిరము కాదు, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఎందుకంటే రక్షణ విడిపిస్తుంది పాపం నుంచి. రక్షణ దేవుని కృపను మనకు అందుబాటులో తెచ్చింది. రక్షణ యేసు ప్రభు మరణ పునరుద్ధానంలో జరిగింది. రక్షణ నిత్య జీవం ఇచ్చేది. రక్షణకు విశ్వాసం ఇచ్చేది. అందుకని దేవుణ్ణి మహింపరుద్దాం. ప్రభా, నీతివంతుల గుడారములో ఉత్సాహ సునాదము వినబడును. ఆయన దక్షిణ హస్తం, యెహోవా దక్షిణ హస్తం, కుడి హస్తము ఇదంతా కార్యం చేసింది. నీ రక్షణ ఇంత గొప్పది అని ఆ రక్షణకు సంబంధించి మనం 4-5 అంశాలు తెలుసుకున్నాం. కాబట్టి ఆ అంశాలు చెబుతూ ప్రభుని ఆరాధన చేద్దాం.